హాయ్ అండి. 9 ఇయర్స్ బేబీకి మనకి శారీ మీద బ్లౌజ్ కుట్టమని ఆర్డర్ అయితే వచ్చిందండి. ఇది ఎందుకంటే స్కూల్‌లో ఏదో ఫంక్షన్ ఉందంట. దానికోసం నేనైతే మెజర్‌మెంట్ తీసి పెట్టుకున్నాను. చిన్న పాప కాబట్టి షేప్ బెల్ట్ అవేం అవసరం లేదు. సింగిల్ డాట్ తీసేసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ అయితే వాళ్ళ ఇంట్లో ఉన్న 2x2 పీస్ ఇచ్చారండి. మనం ఫస్ట్ అయితే 4 ఫోల్డింగ్ చేసేసుకోవాలి. ఏ మెథడ్ అయినా సరే ఎలాంటి బ్లౌజ్ అయినా మన మెథడ్ ప్రకారం వెళ్తే హ్యాండ్స్ కటింగే ఫస్ట్ ఉంటుంది. 4 ఫోల్డింగ్ చేసేసుకున్నాను. అన్నీ కూడా మెజర్‌మెంట్స్ కరెక్ట్‌గా తీసేసుకున్నాను. అక్క మీరు మెజర్‌మెంట్స్ తీసుకునేటప్పుడు వీడియో తీయనంటే అందరూ ఒప్పుకోరు కదండీ వీడియో తీయడానికి. అదే నేనైతే తీస్తాను. నా బాడీ మెజర్‌మెంట్ తీసుకునేటప్పుడు తీస్తాను. కానీ ఇప్పుడు కుట్టే బ్లౌజులన్నీ కూడా కస్టమర్ బ్లౌజులు కాబట్టి వాళ్ళు కెమెరా షూట్ చేస్తానంటే ఒప్పుకోరనమాట పాప కనిపించకూడదని. అయినా వాళ్ళకి ఇష్టం ఉండదు. సో, కాబట్టి నన్ను అలాగా మీరు ఎన్నిసార్లు కామెంట్ పెట్టినా కూడా నేనేం చేయలేను. ఫస్ట్ 4 ఫోల్డింగ్ చేసిన తర్వాత కింద మనం ఎగస్ట్రా ఉన్న క్లాత్‌ని కట్ చేసుకొని 1 ఇంచ్ ఎగస్ట్రా తీసుకున్నాను. ఫోల్డ్ చేసి కుట్టేస్తాను డైరెక్ట్‌గా. సింగిల్ పీస్ ఇది. ఎలాంటి లైనింగ్ బ్లౌజ్ కాదు. 31 చెస్ట్ అనమాట. హయ్యర్ చెస్ట్. మిడిల్ చెస్ట్ కూడా 31 వచ్చింది. ఎందుకంటే చిన్న పాప కదా! చెస్ట్ ఉండదు కాబట్టి 31 వచ్చింది. అంటే ఇది 31 సైజ్ అనమాట. పాప 8 ఇయర్స్ ఉన్నా కూడా లాస్ట్ టైం నేను ఒకటి బ్లౌజ్ కట్ చేశానండి. అది పాపకేమో 22 8 ఇయర్స్ అయినా. కాబట్టి మీరు ఏజ్‌ని బట్టి కాకుండా పర్సనాలిటీని బట్టి మీరు చూసుకోవాలనమాట. హైట్ 6 ఇంచులు. ఆర్మ్ లూజ్ వచ్చేసి 13 మీద ఒక 2 గీతలు ఉంది. 13.5 అలా ఉంది. అంటే 6.6 అనమాట. 6.6 అలా పెట్టుకుంటే సరిపోతుందండి. చంక డౌన్ మరి 6 ఇంచులు వచ్చింది కదా! ఆర్మ్ లూజు. అప్పుడు పావుతోక 3 తీసుకోవాలి. అప్పుడు మాత్రమే మనకి కరెక్ట్‌గా వచ్చేస్తది ముడతలు రాకుండా. అంటే వీళ్ళకి టైట్ ఫిట్టింగ్ కూడా ఇష్టపడరనుకోండి. అయినా మన మెథడ్ ప్రకారం మనం కుట్టాలి. ఇక్కడ కూడా పావుతోక 3 ఉండాలి. ఒక్కొక్కసారి క్రాస్ అనేది సరిగ్గా రాదు. అటు ఇటుగా వెళ్ళిపోతూ ఉంటదనమాట. స్ట్రెయిట్‌గా లైన్ అనేది రాకపోవచ్చు. ఇక్కడ కూడా అంతే స్ట్రెయిట్‌గా లైన్ వేసేయండి. ఇక్కడొచ్చేసి క్రాస్‌గా 6.6కి ఒక మార్కింగ్ వేసేసుకోండి. ఎగస్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు. కింద హ్యాండ్ లూజ్ వచ్చేసి పావుతక్కువ 10 అనమాట. అంటే మనకి పావుతక్కువ 4 తీసుకుంటే సరిపోతుంది. తిన్నగా చూసుకోండి. హ్యాండ్ లూజ్ అంటే మనకి ఆర్మ్ లూజ్ ఎంత వచ్చినా పర్లేదు. సగానికి ఫోల్డ్ చేయండి. ఇది 6 నెంబర్ కాబట్టి 1.5కి మార్కింగ్ వేసుకోండి. అంతే ఇంకేం అవసరం లేదు. షోల్డర్ దగ్గర 1 ఇంచు. ఏ సైజు వాళ్ళకని అంతే. ఇలా నీట్‌గా కర్వ్ తీసేసుకోండి. లేదంటే కర్వ్ స్కేల్‌తోనే తీసుకోండి. ఈ ప్లస్ కుర్తీ దగ్గర 1/2 ఇంచు మనకి చంక ఆర్మ్ లూజ్ దగ్గర నుంచి మన వైపుకి 1 ఇంచు అంతే. మీరు కావాలనుకుంటే కర్వ్ స్కేల్ కూడా వాడుకోవచ్చు. ఇలా నీట్‌గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. ఇక్కడ కూడా అంతే. మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసి ఈ హ్యాండ్ ఆర్మ్ లూజ్ దగ్గర కూడా ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి. 2 లేయర్స్‌ని సెపరేట్‌గా తీసేసుకుని కట్ చేసేయండి లోత్ అనేది. ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ అవసరం లేదులేండి. అవసరమైతే చూపిస్తాలేండి మీకు కావాలనుకుంటే. సో, దీన్ని పక్కన పెట్టేద్దాం. తర్వాత బ్యాక్ ఓపెన్ అండి. అందుకని ఏం చేయాలంటే ఓపెనింగ్స్ అనేవి మన వైపు పెట్టుకోవాలి. కోరాస్ అనేవి మన వైపు పెట్టుకోవాలన్నమాట. ఇలా పెట్టేసుకుని కోరాస్ మన వైపు పెట్టేసుకోవాలి. నేనైతే నా స్కేల్ ఎంత ఉందో అంత వెడల్పుతోటి కట్ చేస్తాను. కింద పట్టి అతకడానికి ఈజీగా ఉంటుంది అందుకని. ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు వచ్చేసి ఎల్ స్కేల్ తీసుకుని నీట్‌గా స్ట్రెయిట్‌గా లైన్ వేసేసేయండి ఇలాగా. ఇక్కడ వచ్చేసి ఒక 1/2 ఇంచ్ ఎగస్ట్రా తీసేసుకోండి. ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్‌గా కట్ చేసేయండి. అయిపోయిందండి. తర్వాత ఈ పొడుగు వచ్చేసి ఎంత వచ్చింది? 11.5 వచ్చింది. ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక 1/2 ఇంచు స్ట్రెయిట్‌గా లైన్ వేసేయండి. ఇప్పుడు నెక్ వచ్చేసి 7 ఇంచులు తీసుకుందాం. అంటే చిన్న పాపే కాబట్టి సరిపోతుంది. ఇక్కడ మనకి ఉక్సుపట్టి కాజాపట్టి ఖర్చులు కావాలి కదా! అది కూడా మార్కింగ్ వేసేసుకోండి. ఫుల్ షోల్డరు పావుతక్కువ 5 ఇంచుల వరకు తీసుకోవచ్చు. 5 ఇంచులు తీసుకున్నా పర్లేదండి. 5 ఇంచులు తీసేసుకుందాం. ఎందుకంటే మనకి నెక్ డీప్ అనేది 7 ఇంచెసే ఉంది కదా! అంటే ఇది ఓవర్ డీప్ నెక్ డీప్ అంటే ఎక్కువ ఉన్నట్టే. ఎందుకంటే 11 ఇంచెసే కదా హైటు. దాంట్లో 7 ఇంచెస్ మనం తీసుకుంటున్నాం కాబట్టి. చెస్ట్ 31 కదా! అంటే పావుతక్కువ 8. ఎగస్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు. మనం బాడీ మెజర్‌మెంట్ తోటి బ్లౌజ్ కట్ చేస్తే చెస్ట్ లూజ్ ప్రకారం వెళ్ళాలి. ఆర్మ్ లూజ్ ప్రకారం వెళ్ళకూడదు. మన దగ్గర డీప్ నెక్ బ్లౌజ్ ఉంటేనే అలా వెళ్ళాలి. ఇలా స్ట్రెయిట్‌గా లైన్ వేసేయండి. ఎగస్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు. అయిపోయిందండి. తర్వాత వచ్చేసి ఇక్కడ ఒక 2 ఇంచులు నెక్ కోసం ఫుల్ షోల్డర్ వచ్చేసి 5 ఇంచులు తీసేసుకుంటున్నాను. 5 ఇంచుల కన్నా తక్కువ తీసుకున్నా కూడా ప్రాబ్లం లేదండి. ఖర్చులతో కలిపి మొత్తానికి ఫుల్ షోల్డర్ 5 ఇంచులు. ఇదే 5 ఇంచులు చంక డౌను నేను ఒక 5.5 తీసుకుని చూస్తాను మ్యాచ్ అవుతుందో లేదో. లేదు అంటే మళ్ళీ మనం చేంజెస్ చేయాలి. స్ట్రెయిట్‌గా లైన్ వేసి ఇలాగ ఎల్ షేప్ ఇచ్చేసేయండి. ఇలా క్రాస్‌గా 1.5కి మార్కింగ్ వేసుకుని
షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని 6:30 వచ్చిందో లేదో చెక్ చేద్దాం. 6:30 రాలేదండి అంటే మనం 5 ఇంచులే తీసుకోవాలి చంక డౌను. అందుకనే చెప్తాను, ఇలాగా మ్యాచ్ కాకుండా కుట్టేసామనుకోండి చంక కింద లూజ్ వచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే ఆర్మ్ లూజ్ ఎక్కువైపోయింది కదా అందుకుని. ఓకేనా. ఇప్పుడు చంక డౌన్ 5 ఇంచులే తీసుకుంటాను నేను. ఫుల్ షోల్డర్ 5 ఇంచులు, చంక డౌను 5 ఇంచులు. ముందు 5:30 తీసుకున్నాను కదా, ఇప్పుడు 5 ఇంచులే తీసుకుంటాను, సరిపోతుంది. ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి. ఇక్కడ క్రాస్గా 1.5కి మార్కింగ్ వేసుకోండి. ఇక్కడ క్రాస్గా 1.5కి ఇలా నీట్గా షేప్ తీసేసేయండి. ఇప్పుడు షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేసి గీత కింద నుంచి కొలుచుకోండి. సో 6:30 అయితే వచ్చింది. ఇక్కడ ఒక 2.5 తీసుకుందాం, మరీ ఓవర్గా రౌండ్గా వస్తే బాగోదు. ఇలాగా అయిపోయిందండి. నడుము లూజ్ ఎంత ఉందో చూసుకుందాం. 27 ఇంచులు అంటే 7 ఇంచులు అనమాట. 7 ఇంచుల కన్నా కొంచెం తక్కువ. డాట్ కోసం 1 ఇంచ్ కలిపితే పాతొక 8 అనుకోండి. సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్, అటు ఒక 1/2 ఇంచ్, ఇటు ఒక 1/2 ఇంచ్. హైట్ వచ్చేసి 3 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుందాం. ఇలాగా నీట్గా ఇక్కడ కూడా అంతే. చూడండి, ఇక్కడ నీట్గా కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి, ఇక్కడ టక్ ఇచ్చేసేయండి. అడుగు భాగంలో ఒక మార్కింగ్ వేసుకోండి, అంతే. అయిపోయిందండి. దీన్ని పక్కన పెట్టేద్దాము. తర్వాత వచ్చేసి ఫోల్డింగ్ అనేది మన వైపు పెట్టుకోవాలి. ఎందుకంటే బ్యాక్ ఓపెన్ కాబట్టి ఫ్రంట్ అంతా క్లోజ్ ఉంటుంది. సింగిల్ డాట్ అనమాట. ఉక్సు పట్టి కాజా పట్టి అనేది మన వైపుకి తీసేసుకోవాలి. ఆ ఎగస్ట్రా ఖర్చు అనేది బ్లౌజ్లో ఉండకూడదు. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ వేయండి. ఫ్రంట్ పార్ట్ లోతు తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కన్నా ఒక 1/4 ఇంచ్ ఎక్కువ తీసుకోండి. వీళ్ళకి చెస్ట్ ఉంటుంది కదా పిల్లలకి, ఒక 1/4 ఇంచ్ అంతా ఎక్కువ తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కన్నా అదే బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ ఎక్కువ. మనం ఇలాగే తీసుకోవాలండి బ్యాక్ ఓపెన్ ఉన్న వాళ్ళకి. నెక్ డీప్ వచ్చేసి 5 ఇంచులు అండి. ఖర్చులతో కలిపి 5 ఇంచులు తీసేసుకుంటున్నాను. అన్ని దాంట్లోనే కుట్టిన తర్వాత 5 ఇంచులు రావాలంటే పైనుంచి మార్కింగ్ వేయాలన్నమాట 5 ఇంచులకి. అయిపోయిందండి. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ లోతు తీసేసుకోండి. షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేసి నెక్ రౌండ్గా తీసేసుకుని ఇక్కడ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇప్పుడు మార్కింగ్ వేసేసిన తర్వాత డాట్కి మార్కింగ్ వేస్తానండి. ఫస్ట్ అయితే కట్ చేసేసుకోండి మొత్తం కూడా నీట్గా. ఇంకేమీ లేదండి, ఫ్రంట్ బ్యాక్ ఒక 15 నిమిషాలు కుట్టేయచ్చు అనమాట బ్లౌజ్ అనేది. అంత ఈజీ, సింగిలే కదా. ఇక్కడ అంతే. ఇలా నీట్గా కట్ చేసేసుకుని ఫోల్డింగ్ దగ్గర నుంచి 3 ఇంచులకు మార్కింగ్ వేస్తున్నాను, 30 సైజు కాబట్టి. అంతే, ఒక 1 ఇంచ్ ఇచ్చుకుని డాట్లు వేసేసుకుంటామే. అంతే ఫ్రెండ్స్, చూసారు ఎంత ఈజీగా అయిపోయిందో. బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్ కుట్టడం కూడా చాలా ఈజీ. నేను సెల్ఫ్ పైపింగ్ వేసేస్తాను. ఇది లాగమాట, సింగిల్ డాట్ లాగా ప్రిన్సెస్ కట్ టైప్ వస్తుంది. లేకపోతే చంక దగ్గర లూజ్ వచ్చేస్తుంది డాట్ వేయకపోతే. అయిపోయిందండి. ఇదండి ఈరోజు వీడియో. మీరు కూడా ఇలాగే కట్ చేస్తే ఎవరికైనా ఈజీగా కుట్టేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.